అందరికీ నమస్కారం. నేను ఈరోజు సిర్పూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా. ఈరోజు నేను ఇక్కడ కౌటాల మండలం బిర్దండి గ్రామంలో ఉన్నా. మీరు వెనక చూస్తున్నారు, ప్రాణహిత నది ఉంది. అవతల వైపు మహారాష్ట్ర, ఇవతల వైపు తెలంగాణ. 2009లో ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాణహిత నది ఒడ్డున దాదాపుగా 9 గ్రామాల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా లిఫ్ట్లు పేరుకు మాత్రమే ఉన్నాయి, ఒక్క దగ్గర కూడా మోటార్లు పనిచేయడం లేదు. ప్రతి గ్రామంలో కూడా దాదాపు 5,000 నుంచి 10,000 ఎకరాల వరకు నీళ్ళు అందించే సదుపాయం ఉన్నది. ఉదాహరణకు ఈ వీర్దండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో వీర్దండి, తాటినగరు, మొగడ్దగడ, అదేవిధంగా బాలేపల్లి లాంటి గ్రామాల్లో దాదాపు 10,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం వచ్చే అవకాశం ఉన్నది. కానీ అలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ లిఫ్ట్లేవి కూడా పనిచేస్తలేవు. మేము ఇప్పుడే సాణగామ పోయిస్తున్నాం. సాణగామలో అయితే లిఫ్ట్లు మొత్తం తుప్పు పట్టున్నాయి. అసలు దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ వీర్దండిలో 3 మోటార్లు ఉన్నాయి, కేవలం ఒకటే మోటార్ పనిచేస్తుంది. కొన్ని వందల ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది అని వాళ్ళు చెప్తా ఉన్నారు రైతులు. మరి పత్తులు అట్లనే విత్తనాలు వేసుకున్నారు, ఎండిపోయే పరిస్థితి. అదేవిధంగా వర్షాధారిత పంట, వీళ్ళు ఒకటే పంట వేసుకుంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రాణహితనేమో ఫుల్గా నీళ్లు వాడుతున్నాయి, ఇక్కడనేమో రైతులు సాగునీటి సౌకర్యం లేక ఏడుస్తూ ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉన్నది, మోటార్లు ఉన్నాయి, పైపులు ఉన్నాయి. కేవలం ఆఫీసర్లు వచ్చి 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టి ఈ మోటార్లు రిపేర్ చేసి ఒక మనిషిని పెట్టి రెగ్యులర్గా వాటిని మెయింటైన్ చేస్తే అయిపోతుంది. కానీ అది కూడా చేయడం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు వీటి మీద సోయి కూడా లేదు. వాళ్ళందరూ కూడా అమాయకంగా వానదేవుని వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాన వస్తుందా, ఎప్పుడెప్పుడు మేము మళ్ళీ వ్యవసాయం పనులు చేసుకోవాలని చూస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదంటే మీరు అర్జెంటుగా ఈ 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, అది సాణ్గావ్ నుంచి వీర్దండి నుంచి తుమ్మిడెట్టి నుంచి తలై, ఆ విధంగా 8 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను మళ్ళీ పునరుద్ధరించాలి. మహా అంటూ 20-30 కోట్లు ఖర్చు అవుతాయి. అన్నీ ఒకటేసారి చేయమంటలేం కదా. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ముందు చేయండి, అవి బాగా పనిచేస్తే మిగతా కూడా చేయండి. ఇప్పుడు మొత్తం 20 కోట్లు ఒకటేసారి తీసుకురావాల్సిన అవసరం కూడా మీకు ఇప్పుడు అర్జెంటుగా లేకపోవచ్చు. ముందు 1 by 1 చేసుకుంటూ వచ్చినా ఈ రైతులకు లాభం జరుగుతుంది. ఎక్కడెక్కడో మూసీ నదిలో బ్యూటిఫికేషన్ కోసం 60,000 కోట్లు పెడతా అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో 1% డబ్బులు, 5% డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ వేలాది మంది రైతుల జీవితాలు బాగుపడతాయి. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు దయచేసి మళ్ళొకసారి ఆలోచించండి. లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున కూడా ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరం కూడా మళ్ళీ మీ ఇళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్తూ మరొకసారి రైతుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. రైతులకు నిజంగా న్యాయం చేసిన పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా రైతులందరం కలిసి మా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల పునరుద్ధరణకు తప్పకుండా పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి జై తెలంగాణ.